మేడం 333 గురించి మాట్లాడున్నాం. చాలా అంటే చాలా చక్కగా, నిజంగా చాలా మందికి అది గుర్తించారు, కానీ గుర్తిస్తే మాత్రం అద్భుతాలు జరుగుతాయి. చాలా అద్భుతాలు జరుగుతాయి. నేను చూశాను కదా, చెప్తూ ఉంటాను అందరికీ కూడా. నెక్స్ట్ 444, 4 దిక్కులు నెంబర్ ఏదొకటి మన లైఫ్ని ఎక్కడో చోట కనిపిస్తూనే ఉంటుంది. 4 స్తంభాలు, 4 స్తంభాలు అంటారు. లైఫ్ అంటేనే 4 స్తంభాల ఆట అంటారు. అవును. సో ఈ 4 నిజంగా 3 సార్లు కనిపిస్తాయి, ఏంజల్ నెంబర్ కనిపిస్తే మనకి ఎలాంటి మార్పులు జరుగుతాయి లైఫ్లో చెప్పండి. తప్పక. ఇది కూడా ఏంటంటే గోయింగ్ టువర్డ్స్ 3 కదా. ఇప్పుడు 4 + 4 + 4 ఎంత అయింది? 12 అయింది. 12 అంటే 1 + 2 is again 3. సో సిమిలర్ టు 333 ఉంటుంది, లేకపోతే 3 నెంబర్ కిందే తీసుకోవాలి. అంటే అబండెన్స్ ఇచ్చే ఒక నెంబర్ కింద మనం తీసుకుంటూ ఉంటాం. అదొకటి కాకుండా రాహు నెంబర్ 4 నెంబర్ ఎప్పుడైనా మన రాహుకి చెప్తూ ఉంటాం అనమాట. అండ్ ఆల్సో లైఫ్లో ఒడిదుడుకులు ఏవి వచ్చినా కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పడానికి వస్తూ ఉంటుంది. అదొకటి కాకుండాను ఇది గోయింగ్ టువర్డ్స్ 3 కనుక తప్పక జూపిటర్ బ్లెస్సింగ్ ఉంటుంది. అంటే మనకి డివైన్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అని చెప్పడానికి 444 అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకో ప్రతీతి ఎప్పటికైనా 4కి మనం చెప్పుకునేది ఏంటంటే డబ్బు చెప్తాం. అంటే డబ్బు బాగా సంపాదిస్తారు, అందుకనే అబెండెన్స్ అన్నాను నేను. అలాగే ప్రొటెక్షన్ 2 ఉన్నాయి అని చెప్తూ ఉంటాం అనమాట. ఇవి 2 ఉన్నాయని చెప్పడానికి 444 అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటికైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే డబ్బు సంపాదించాలన్నా, మనం ఒక క్వశ్చన్ అడిగాము అంటే యూనివర్స్ని అడిగామంటే, లేకపోతే మనం థింక్ చేసాం అనుకుందాం ఒకసేపు, తప్పక ఈ 444 కనిపించినప్పుడు బాగా సంపాదిస్తావు, ఆ పాత నీకు సూట్ అవుతుంది అని చెప్పడానికి కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో నువ్వు ఎంత దాని మీద శ్రమ పెడతావు, ఎంత నమ్మకం పెడతావు, దాన్ని బట్టి నీకు అంత ఇస్తుంది యూనివర్స్. ఎప్పుడు నేను అంటూ ఉంటాను కదా, యూనివర్స్ ఇస్ వెయిటింగ్ టు గివ్. మనం తీసుకోవాలంటే అర్హత పెంచుకోవాలి. అర్హత ఎలా పెంచుకుంటాం? మనకి నమ్మకం కావాలి. సో ఇలాంటి నంబర్స్ అవి వచ్చినప్పుడు ఏంటంటే మనం నమ్మకం అనేది బలపరుస్తుంది. అంటే ఏంటి, నువ్వు చేసేది నువ్వు చెయ్యి, నీకు స్ట్రాంగ్ పాసిబిలిటీ ఉంది ముందుకెళ్ళడానికి, నీకు సపోర్ట్ కూడా వస్తుంది అని చెప్పడానికి 444 అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదొకటి కాకుండా 4 నేను చెప్పినట్టు కుటుంబానికి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. అంటే అందరూ కలిసిమెలిసి ఉండడానికి, సపోర్ట్ రావడానికి, ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ బాగుండడానికి 444 కూడా మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. చాలామంది ఏంటంటే ఆఫీసులలో కూడా గొడవ పడుతూ ఉంటారు, బాసెస్ ఏమో సరిగా ఉండరు కొంతమందికి, మనం అందరినీ చెప్పలేము. సో ఒక్కొక్కరికి ఏంటంటే ఆ ఎనర్జీ అనేది కరెక్ట్ ఉండదు. సో 444 కనిపించినప్పుడల్లా తప్పక యూనివర్స్ని థ్యాంక్ చేయాలి. ఎందుకంటే మనకి పాసిబిలిటీ ఉంది, ముందుకు వెళ్తాము, మనం అనుకునేది సాధిస్తాము, అలాగే డివైన్ ప్రొటెక్షన్ కూడా మనకి వస్తుంది అని మనకి ఒక మెసేజ్ పంపిస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ అంటే మనం ఫీల్ అయ్యి చెప్పాలి. ఏదో థ్యాంక్ యూ అంటే మాటతో కాదు కదా, ఫీల్ అవ్వాలి, చెప్పాలి. అలాగే దృఢ సంకల్పం నీకు ఎప్పటికైనా యూస్ అవుతుంది. సంకల్పం ఏం పెట్టుకున్నావో నీకు తప్పక అది జరుగుతుంది, ముందుకెళ్తావు. సో కొంతవరకు ప్రొటెక్షన్ ఉంది, నీకు హెల్ప్ వస్తుంది, అంటే ప్రొటెక్షన్ అంటే సపోర్ట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం నీకు అబండెన్స్ వస్తుంది, 2 ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? మనం అనుకున్నట్టు డిజిటల్ క్లాక్, ఫోన్ నంబర్స్, ఎవడో సడన్గా ఫోన్ చేస్తాడు, 444 ఉంటుంది దాంట్లో. సో ఏంటంటే మనం ఫస్ట్ థ్యాంక్ చేసి, అండ్ ఆల్సో మనం అనుకున్నది, మనం ఏ గోల్ అనుకున్నామో అది మళ్ళీ అనుకోవాలి. ఎందుకంటే మైండ్ ఏంటంటే మర్చిపోతూ ఉంటాం మనం. సో వెన్ వీ సీ దిస్ నంబర్స్, అది అనుకున్నదంతా మళ్ళీ గుర్తు వస్తూ బలపరుస్తున్నాం మన పాజిటివిటీని, పాజిటివ్ థాట్ని, మన గోల్ని కూడా మనం బలపరుస్తున్నాం అనమాట. అలాగే ఏంటంటే ఏంజల్స్ సపోర్ట్ కూడా మనకు ఉంది, అంటే డివైన్ ఇంటర్వెన్షన్ కూడా మనకు ఉంది అని చెప్పడానికి జనరల్గా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి. అలాగే బిల్ బోర్డ్లో చూడొచ్చు, మనకి ప్రైస్ ట్యాగ్ చూడొచ్చు. ఈ కాలంలో టీషర్ట్స్ అని అన్నీ అంతే ఉంది, 4444, 445 ఇలాగే వస్తున్నాయి. సో ఇవన్నీ కనిపించినప్పుడు తప్పక ఏంటంటే థ్యాంక్స్ ద యూనివర్స్, థ్యాంక్ యూ స్టార్స్. మన యూనివర్స్ అన్న స్టార్స్ అన్న అన్నీ ఒకటే. సో థ్యాంక్ యూ స్టార్స్ అండ్ గో ఫార్వర్డ్ విత్ చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట, అండ్ దృఢ సంకల్పం, దాన్ని బలపరుచుకుంటూ వెళ్ళమని చెప్తోందనమాట. ఓకే. సో 444 నిజంగా మ్యాజిక్ చేసిందా మీ లైఫ్లో? చాలా అంటే చాలా వరకు నమ్మకంతో చేస్తే ప్రతిదీ సాధించవచ్చు. మనం ఎప్పుడూ ఈ మాట వింటూ ఉంటాం, మీరు కూడా ఒకసారి వినే ఉంటారని అనుకుంటున్నాను. గట్టిగా అనుకోండి అయిపోతుంది అనే మాట, అనుకోండి అవుతుంది అని.
సో ఎంతవరకు మీ లైఫ్లో ఇలాంటి మ్యాజిక్స్ జరిగాయి ఈ విషయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ 444 మీ లైఫ్లో ఉందా ఈ విషయాలు కూడా చెప్పే ప్రయత్నం చేయండి కామెంట్ బాక్స్లో. అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాలు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. 555తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.